ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీ సారాంశం బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 10వ తరగతి విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అన్యాయం ఏమనగా విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ప్రతి సంవత్సరం నవంబర్లో వాళ్ళకి 10వ తరగతి పరీక్షలకు రాయడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులకి విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ఇచ్చేవారు. ఇప్పటికి జనవరి వచ్చినా కూడా ఇంతవరకు స్టడీ మెటీరియల్ ఇవ్వాలి. ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. వాళ్ళకి విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు కూడా ఆందోళన పడుతున్నారు. ఎందుకని మీరు ఇంత నిర్లక్ష్యం? దీనికి నైతిక విధులు పాటించి గౌరవ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలి. రాజీనామా ఎందుకు చేయాలంటే ప్రతి నవంబర్లో స్టడీ మెటీరియల్ ఇస్తున్న ప్రభుత్వాలు ఈ ప్రభుత్వంలో ఎందుకు స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు? అదేవిధంగా స్టడీ అవర్లో పౌష్టికాహారం అల్పాహారం ఇస్తారు విద్యార్థులకి. ఇంతవరకు ఆ ప్రాసెస్ జరగల. ఎక్కడ లోపం? ఎక్కడ? దీనికి నైతిక విధులు పాటించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పేద విద్యార్థులు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో కనీసం స్టడీ మెటీరియల్ ఇవ్వకపోతే వాళ్ళు కాయ కష్టం చేసుకుని బయట క్వశ్చన్ బ్యాగులు కొనుక్కొని చదివే పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఇకనైనా ఈ ప్రభుత్వం స్పందించి 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులకి స్టడీ మెటీరియల్ ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్.